ఈ వాక్యాన్ని ధ్యానించి ఉండొచ్చు. చాలా పిల్లలు కంఠస్థ వాక్యం చెప్పినప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మీరందరూ ధ్యానించవచ్చు. అదే మాట నేను కొన్ని మాటలు మనం వాటి నుంచి దానిలో నుంచి నేర్చుకుని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇక్కడి నుంచి మనం వెళదాం. 9వ అధ్యాయం 6వ వచనం, ఇయాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నప్పుడు యెషయా గారి యొక్క నోటి నుంచి ప్రవచనం వచ్చినప్పుడు యూదా ప్రజలు, దేవుని ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. అప్పటి కాలానికి ఈ ప్రవచనం ఆ ప్రజలందరికీ ఒక నిరీక్షణ కలుగజేసింది. ఏమిటా నిరీక్షణ అంటే, గొప్ప రాజు రాబోతా ఉన్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఈ రాజు ఈ చెర నుంచి తప్పించే రాజు అని వారు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ గొప్ప నిరీక్షణ కలుగజేసింది, గొప్ప ధైర్యం కలుగజేసింది. మనకొక రాజు పుట్టబోతున్నాడు అనేటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డారా, వాస్తవానికి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభుల వారికి రాకను గురించి. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాటలు మనకు కనపడుతున్నప్పుడు మనకు ఇప్పుడు ఎవరైనా ఇద్దరు దంపతులు లేకపోతే ఆ స్త్రీ డెలివరీ టైం అయి హాస్పిటల్కి వెళితే తప్పదమ్మా ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు లోపలికి ఆపరేషన్ చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డని ఆ భర్త చేతులకి ఇస్తూ మనకు కొడుకు పుట్టాడు అని ఇస్తాడా? మీకు కొడుకు పుట్టాడు అని చెప్తాడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి యూనివర్సల్ వర్డ్ ఏంటో తెలుసా? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ లోకంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా కుమారుని యొక్క పుట్టుక గురించి చాలా అద్భుతమైనటువంటి వేదాంతాన్ని విశ్లేషిస్తుంది. కుమారుడు గురించి తెలిసిన వారు కుమారుడు గురించి ఆశపడతా ఉంటారు, తెలియని వారు కూడా కుమారుడు పుట్టాలని ఆశపడుతూ ఉంటారు. మానవుడు యొక్క ఉద్దేశం, మనిషి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? కుమార శబ్దానికి వ్యుత్పత్తార్థం ఏమిటంటే కుచ్చిత మారహ, అంటే పాపముల నుంచి విడిపించేవాడు కుమారుడు. పుత్రుడు అనే మాటకి వ్యుత్పత్తార్థం ఏంటంటే పున్నమ నరకము నుంచి తప్పించేవాడు పుత్రుడు. ఇప్పుడు ఈ పుత్రుడు